ఈ ప్లేస్ లోనే 7 అన్నయ్యలు కలిసి తమ సొంత చెల్లి మాంసాన్ని తిన్నారు. అవును, ఇది నిజం, సత్యయుగంలో జరిగింది. అక్కడి లోకల్స్ చెప్పిన స్టోరీ ఏంటంటే, చెల్లి ఒకరోజు 7 అన్నయ్యల కోసం కాయగూరలని కోస్తుండగా హఠాత్తుగా వేళ్ళని కోసుకుంది. అప్పుడు రక్త ప్రవాహం ఎక్కువ ఉండగా ఫ్లోర్ పైన రక్తం పడితే అన్నయ్యలు చూసేస్తారని రక్తం మొత్తం కాయగూరలకి పూసింది. అదే రక్తం పూసుకున్న కాయగూరలతో వంటల్ని చేసింది. వాళ్ళ అన్నయ్యలందరూ ఇంటికొచ్చిన తర్వాత ఆ వంటల్ని తిని, ఏంది చెల్లి ఇన్ని రోజులు చేసిన వంటలు ఒక రకంగా ఉంటే ఈరోజు చేసిన వంటలు ఏంటి చాలా రుచికరంగా ఉన్నాయని అడిగారు. అప్పుడు చెల్లి ఏం చెప్పకుండా ఊరికనే ఉంటుంది. కానీ మరీ అడిగిన తర్వాత చెల్లి నిజాన్ని చెప్పేస్తుంది. అప్పుడు అన్నయ్యలందరూ ప్లాన్ వేస్తారు, తిన రక్తం ఎంత రుచికరంగా ఉంటే మాంసం ఇంకెంత రుచికరంగా ఉంటుంది అని. కానీ వాళ్ళల్లో 7వ తమ్ముడికి ఇది అస్సలు ఇష్టం ఉండదు. కానీ 6 మంది అన్నయ్యలు ఫోర్స్ చేయంగా 7వ తమ్ముడు కూడా అప్పేసుకుంటాడు. ఈ చెట్టు యొక్క కొమ్మ దగ్గరే చెల్లిని కూర్చోబెట్టి ఆ కొండ నుంచి బాణాన్ని విసిరి చంపేస్తారు. ఆ తర్వాత చెల్లి మాంసాన్ని వండుకొని తింటారు. 7వ తమ్ముడికి తినడానికి మాంసం ఇచ్చినప్పుడు ఇష్టం ఉండదు కదా, అందుకని భూమి కింద భూంచేస్తాడు ఆ మాంసాన్ని. అదే చోట ఈ పెద్ద చెట్టు పెరిగింది. అప్పటి నుంచి ఈ గ్రామ ప్రజలందరూ ఆ 7 మంది అన్నయ్యల క్రూరమైన ఈ స్టోరీని గుర్తుపెట్టుకోవడానికి 7 స్తంభాలని పూంచారు. ఇది అక్కడి స్తంభాలు మరి ఆ చెట్టు యొక్క స్టోరీ. మీరు ఒకవేళ ఈ స్టోరీ ఎప్పుడైనా వినింటే నా కామెంట్స్ లో తెలియజేయండి.